ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరి ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12వ వాక్యములో ఒక చక్కని మాట మనం చూస్తాం. అదేంటంటే, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసిన గనుక మరి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టింది. ప్రవక్త అయిన సమూయేలు ఇశ్రాయేలీల ప్రజలందరితో మరి చక్కగా మాట్లాడి, ఇశ్రాయేలీ ప్రజలు ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తున్నప్పుడు ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోతూ ఉన్న సందర్భాలలో మరి ఇశ్రాయేలీలు ఎందుకు మనం ఇలా ఓడిపోతున్నాం అని వారిని వారు ప్రశ్నించుకొని మరి ప్రవక్త అయిన సమూయేలుతో చెప్పుకొని ప్రార్థన చేసుకొని వారి పాపములు ఒప్పుకొని మరి సరి చేసుకున్నారు. అప్పుడు వారు ఎప్పుడైతే మరి ఎబెనేజరు దేవుని యొక్క సహాయాన్ని కోరుకున్నారో అప్పుడు యుద్ధంలో గొప్ప జయము కలిగింది. ప్రియులరా, ఎబెనేజరు అనే పేరుకు అర్థం ఏంటంటే సహాయపు రాయి అని అర్థం. ప్రియులరా, ఈ లోకంలో చాలామంది కష్టాల్లో, కన్నీళ్ళలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వ్యాధుల్లో, బాధల్లో, అప్పు సమస్యల మధ్యలో, పోరాటాల మధ్యలో సాగుతూ ఎవరైనా ఒకరు మాకు సహాయం చేస్తే బాగుండు, లేదంటే మమ్మల్ని ఆదుకుంటే బాగుండు, మమ్మల్ని పరామర్శిస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటారు. ప్రియులారా, మరి దేవుని వాక్యం చెప్తుంది, ఇంతవరకు మనకు సహాయం చేసినని చెప్పి మరి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టి, ఎబెనేజర్ అనే పేరుకి అర్థం ఏంటో మనం విన్నాం, సహాయపు రాయి అని. మన ప్రభు అయిన యేసుక్రీస్తు సియోనులో స్థిరమైన రాయి, సహాయపు రాయి. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ మనం చూస్తే ఇశ్రాయేలీలకు దేవుడు సహాయం చేసినట్టుగా లేఖనాల్లో చూస్తాం. ఎప్పుడు అంటే వారు ఎబెనేజర్లో దిగారు. 4వ అధ్యాయం 1వ వచనం చదివితే, ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్లతో యుద్ధము చేయడానికి ఎబెనేజర్లో దిగారు. అనగా సహాయం చేసే ఆ స్థలములో సహాయం చేసే దేవుని యొక్క మరి ద్వారా వారు దిగారు. కనుకనే దేవుడు వారిని విడిపించక మరి శత్రువుల చేతులు అలాగనే విడిచిపెట్టక వారికి జయాన్ని కలుగు చేశారు. ఈరోజు మానవ జీవితంలో ఆత్మీయ యాత్రలో ఎన్నో మరి అంతరంగంలో యుద్ధాలు, పోరాటాలు మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ అంతరంగ పోరాటమును కూడా ప్రభువు చూస్తూ ఉన్నాడు. అంతరంగ పోరాటానికి మరి ఆ యుద్ధంలో జయాన్ని ఇచ్చేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చాలామంది అంతరంగ పోరాటంలో సాగుతూ మరి ఏం చేయాలో అర్థం కాక మరి ఎవరు సహాయకులు మాకు సహాయం చేస్తారు అని ఎదురు చూస్తూ ఉంటారు. సహాయకుల కొరకు మరి ఆక్రందన చెందుతుంటారు. ఈ రాత్రి కాల వేళ నువ్వు ఏ ఆత్మీయ యుద్ధ రంగంలో ఉన్నావో నాకు తెలియదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు స్థిరమైనటువంటి మరి సహాయాన్ని ఆయన అందించడానికి సిద్ధహస్తుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ అంతరంగంలో మరి అనేక పరిస్థితులను బట్టి నువ్వు యుద్ధ రంగంలో ఉన్నట్లయితే ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ఆయన సహాయాన్ని కోరుకుంటే తప్పకుండా నీకు ఆయన సహాయం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అంతేకాదు, మరొక వ్యక్తిని మనం లేఖనాల్లో చూస్తాం. ప్రియులారా, దావీదు భక్తుడు అంటారు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, ఎక్కడి నుండి నాకు సహాయం వచ్చును, యెహోవా వలనే నాకు సహాయము వచ్చును అంటారు. ప్రియులారా, మనకు సహాయం వచ్చేది దేవుని దగ్గర నుండే. మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లేఖనాలు చెబుతున్నాయి, మనుషుల సహాయము వ్యర్థం, రాజులను నమ్ముకొనుట వ్యర్థం. ఈ లోక సంబంధమైన మనుషుల సహాయము కొంతవరకే, దేవుని వలన వచ్చే సహాయం అంతము వరకు నీకు నడిపిస్తుంది, సహాయం చేస్తుంది. అందుకే దావీదు భక్తుడు అంటారు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా ద్వారా.
దేవుని ద్వారానే సహాయం కలుగుతుందని తను చెప్తూ ఉన్నాడు. పిల్లరా, ఇశ్రాయేలీయుల ప్రజలు మరి యెరూషలేము దేవాలయానికి సంవత్సరానికి ఒకసారి ప్రభువుని ఆరాధించడానికి వెళ్ళేటప్పుడు ఆ కొండ మార్గాలలో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మరి ఈ ప్రయాణికులను లేదా యాత్రికులను మరి ఆ అరణ్య మార్గాల్లో ఆ కొండ ప్రాంతాలలో దొంగలు వీరిని ఎంతో ఇబ్బంది పెడుతూ ఉండేవాళ్ళంట. ఆ సమయాలలో ఈ ప్రయాణికులు మరి ఆ కొండలలో నివాసం చేసే సైనికుల సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటారంట. ఆ కొండలలో ఆ ప్రాంతాల్లో ఎంతోమంది సైనికులు నివాసం చేస్తూ ఉంటారంట. ఆ సైనికుల యొక్క సహాయం కొరకు మరి ఈ ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు, కోరుకుంటూ ఉంటారంట. ప్రియులారా, మన జీవితంలో కూడా ఆత్మీయ యాత్రలో కొన్నిసార్లు కొండల లోయలలో ప్రయాణం చేయవలసి వస్తుంది. మన ప్రయాణం చేస్తున్న సందర్భాల్లో అనుకోని పరిస్థితులు, అనుకోనటువంటి మరి సంభవాలు సంభవిస్తూ ఉంటాయి. మరి దొంగలు ఎలాగైతే ఆ కొండ ప్రాంతాల్లో వచ్చి ప్రయాణికులను మరి ఇబ్బంది పెడతారో, అలాగనే మన జీవితంలో ఆత్మీయ జీవితంలో ప్రయాణంలో మరి అనేక సార్లు దుష్టుడైన అపవాది చోటు చేసుకొని ఎన్నో మరి పరిస్థితులకు మనల్ని నెడుతూ ఉంటారు. ఆ సమయంలో కూడా మరి దేవుడు మనకు సహాయకుడుగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు ఒకవేళ అదిగో ఆ కొండ మార్గంలో వెళుతున్నట్టుగా నీ జీవితం ఉందేమో, అనేక పరిస్థితులను బట్టి నువ్వు మరి ఇబ్బంది పడిపోతూ ఉన్నావేమో, గొప్ప సహాయకుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆయన సహాయం కొరకు నువ్వు కనిపెట్టుకోగలిగితే అద్భుతమైన సహాయం ఇచ్చి ప్రభు నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియులారా, మరొక చోట హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయము ఒక శ్రేష్టమైనటువంటి మాట, 18వ వచనం. తాను శోధించబడి శ్రమ పొందిన గనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ప్రియులారా, రెండోది నేను ఇక్కడ మూడోది ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మన ప్రభు ఎవరికి సహాయం చేస్తాడంటే శోధించబడు వారికి ఆయన సహాయం చేస్తాడు. ఎందుకు ఆయన సహాయం చేస్తాడంటే ఆయన కూడా శోధించబడ్డాడు. అపవాది చేత శోధించబడ్డాడు. మనల్ని కూడా అపవాది శోధిస్తాడు. శరీరం శోధిస్తుంది, పాపము శోధిస్తుంది. అయితే శోధించబడు వారికి సహాయం చేస్తాడు. ఈరోజు నీ వ్యక్తిగత జీవితంలో శోధించబడుతున్నావా? అనేక పరిస్థితుల ద్వారా నిన్ను శోధించే వాళ్ళు ఎక్కువైపోయారా? కొంతమంది చెప్తా ఉంటారు, అన్న ఊరకు శోధిస్తూ ఉన్నారన్న, ఇదిగో సూటిపోటి మాటలతో శోధిస్తూ ఉన్నారు, అనేకమైన కార్యకలాపాలతో శోధిస్తూ ఉన్నారు, మమ్మల్ని మరి ఎంతో శోధనకు గురి చేస్తున్నారని చాలామంది బాధపడుతూ ఉంటారు చెప్పి. ప్రియులారా, ఈ రాత్రి మన ప్రభు ఎవరంటే శోధించబడు వారికి సహాయం చేసేవాడు. ఆయన మనకంటే ముందు శోధించబడ్డాడు. నీకు ఆయన సహాయం చేస్తారు. ఏ శోధనల మధ్యలో కొట్టుమిట్లాడుతున్నావో అక్కడ నువ్వు ప్రార్థన చేయగలిగితే ప్రభు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. అంతేకాదు ప్రియులారా, మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 41వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం ఒక శ్రేష్టమైన మాట, 14వ వచనం, 41:14. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ స్వల్పమైనటువంటి వ్యక్తిగా మరి యాకోబు కనబడుతూ ఉన్నాడు. ఒక తక్కువ స్థానంలో ఉన్న వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. అయితే దేవుడు అంటారు,
నేను నీకు సహాయం చేస్తా. నువ్వు తక్కువ స్థానంలో ఉన్నా, అడుగును పడి ఉన్నా, నువ్వు అదో రకమైన స్థితిలో పడి ఉన్నప్పటికీ నేను నీకు సహాయము చేస్తా. ప్రియులారా, మన ప్రభు అడుగును పడిన వారిని చూసి అలా వెళ్ళిపోయేవాడు కాదు. ఇక్కడంట స్వల్ప జనమ, పురుగు వంటి వ్యక్తి, భయపడొద్దు, నేను నీకు సహాయం చేస్తా. చాలామంది బాధపడుతూ ఉంటారు, కొద్దిమంది మాది ఏమి లేదు, లేదంటే మేము తక్కువ వారిమి, మేమంత ధనవంతులం కాదు, మేమంత గొప్పలం కాదు అని వాళ్ళు మరి ఎంతో దిగజార్చుకుంటూ బాధపడుతూ ఉంటారు. మాకే సహాయం లేదు అని. అయితే దేవుడు అంటారు, ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, తక్కువ స్థితిలో ఉన్నా, అక్కడికి వచ్చి దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. యాకోబుకు సహాయం చేసిన దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఇశ్రాయేలీయుల ప్రజలకి యుద్ధములో జయమిచ్చి సహాయం చేసి జయమిచ్చిన దేవుడు నీకు సహాయం చేస్తాడు. దావీదుకి మరి సహాయం చేసిన దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. శోధింపబడు వారికి సహాయం చేసిన దేవుడు నీకు నాకు సహాయం చేస్తాడు. స్వల్ప జనముగా, తక్కువ జనముగా మనం ఉన్నప్పటికీ ప్రభు మనకు సహాయం చేస్తాడు. మనం దేని విషయంలో కంగారు పడాల్సిన అక్కర్లేదు. నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు, నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, నన్ను పరామర్శించే వాళ్ళు ఎవరు లేరని ఒకవేళ నువ్వు బాధపడుతూ ఉన్నట్లయితే నీకు శుభవార్త. అదేంటంటే, ఎబెనేజరు, సహాయపు రాయి మన ప్రభు, స్థిరమైన సహాయాన్ని ఇచ్చేవాడు. కాబట్టి ఆ సహాయుని దగ్గరికి నీవు తగ్గించుకొని పశ్చాత్తపడి నీ పాపాలు ఒప్పుకొని ప్రభు దగ్గరకు వచ్చినట్లయితే ప్రభు నీకు అద్భుతమైన సహాయం చేయగలడు. ప్రియులారా, మా జీవితంలో కూడా ఎన్నోసార్లు అదో రకమైనటువంటి ఇరుకు మార్గములో, ఇబ్బంది మార్గాలలో, శోధనల మధ్యలో, అనారోగ్య పరిస్థితుల్లో మేము ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మరి కన్నీళ్లు కార్చి ప్రార్థించి ప్రభు సహాయం కోరినప్పుడు అద్భుతమైనటువంటి సహాయము, ఎవరూ చేయలేనటువంటి సహాయము, ఊహలకు మించి గొప్ప సహాయాన్ని ప్రభు చేసి ఈరోజు ఈ స్థితిలో నిలబెట్టారు. మిమ్మల్ని కూడా అలాగూ ప్రభు నిలబెడతారు. ప్రభువుని మీరు విశ్వసించి రక్షకునిగా అంగీకరించి ఆయన మార్గాలలో నడుచుకుంటూ ఆయన సహాయం కోరితే ప్రభు మనకు చేయలేనిదంటూ ఏదీ లేదు. మనం ఆరాధించే దేవుడు సర్వ సంపదల గని, ఏదైనా సహాయం చేయగలిగిన దేవుడు. అలాంటి దేవుని కృప మనందరికి తోడై ప్రభు నడిపించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇదే నా తండ్రి, నీ మాటలు వింటున్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నా. ప్రభువా, వారు ఏ స్థితిలో ఉన్నారో మాకు తెలియదు. నీవు అద్భుతమైన సహాయకుడు. వారికి సహాయం చేసి ఉన్నత పదాలలో వారిని నడిపించి మీరే మహిమను పొందమని కోరుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.